వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని కంపెనీల నుండి సిఎస్ఆర్ నిధులు సేకరించి పెందుర్తి పిఎంసి గవర్నమెంట్ హై స్కూల్లో మౌలిక వసతులు కల్పిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం పరిశీలన నిమిత్తం పెందుర్తి హై స్కూల్ సందర్శించిన ఎమ్మెల్యే రమేష్ బాబు విద్యార్థితో కలిసి భోజనం చేశారు. అలాగే పాఠశాలలో జరుగుతున్న విద్యా బోధనను పరిశీలించారు. పాఠశాల ఆవరణ అంతా కలిగి తిరిగి మౌలిక వస్తువులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు కష్టపడి నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారని, అత్యుత్తమ ఫలితాలు రాబట్టారని కొనియాడారు. ఎలా జరుగుతుంది, ఏదైతే మనం చాలా పవిత్రంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టుకున్న ఈ పథకం ఎలా జరుగుతుంది, పిల్లలకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన మెను అందుతుందా, అలాగే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్కూల్లో ఉన్న వసతుల గురించి కానీ గౌరవ హెచ్ఎం గారు టీచర్స్తో మాట్లాడి ఇటు స్కూల్ పరంగా కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అటు పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు సదుపాయాలు కూడా కలుగజేయాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు చేయడం జరిగింది. మరి పెందుర్తి హై స్కూలు అది చాలా బ్రహ్మాండమైన స్ట్రెంత్ ఉన్న హై స్కూలు, ఉత్తీర్ణత శాతం కూడా చాలా గొప్పగా ఉంటుంది. 1179 స్టూడెంట్స్ స్ట్రెంత్తో రన్ అవుతున్న స్కూలు, ఎన్నో మెరిట్ సర్టిఫికేట్స్ కూడా గతంలో సాధించిన స్కూలు. మా టీచింగ్ స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు. పేరెంట్స్ నుంచి కూడా గతంలో పేరెంట్ టీచర్స్ మీదకి వచ్చినప్పుడు కూడా నేను పేరెంట్స్ని అడిగినా ఏ ఒక్క కంప్లైంట్ కూడా రాణిస్తున్నది. మరి దానిలో భాగంగా ఈరోజు ఇంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయి, పిల్లల ఆలోచన విధానం ఎలా ఉందో వచ్చి 1 గంట సేపు పిల్లలతో స్పెండ్ చేయడం జరిగింది. మరి భోజనం అయితే నేను కూడా చేశాను. ఏదైతే మేము వారానికి ఒక శనివారం మినహాయించి అన్ని రోజులు కూడా ఎగ్గిస్తూ ఉన్నాం. అలాగే నాణ్యమైన రైస్, ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇవ్వాలనుకున్న రైస్ ఉందో ఆ నాణ్యమైన రైస్ కానీ, రసం కానీ, అలాగే ఎగ్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా టేస్టీగా చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా మా కాంట్రాక్టర్స్కి కానీ, మా హెడ్ మాస్టర్ వారి సిబ్బందికి కానీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఏ ఒక్క కంప్లైంట్ లేదు, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు. నేను కూడా భోజనం చేశాను. నాకైతే ఇంటి భోజనం చేసిన తృప్తి వచ్చింది. మరి స్కూల్ వరకు వచ్చేసరికి మా విజిట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బాత్రూములు కానీ, అలాగే కిచెన్ షెడ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, కొన్ని చోట్ల ఫ్యాన్లు కానీ, లైటింగ్ కానీ లేకపోవటం. మరి ముఖ్యంగా ఇంకా ఈ 13 ఎకరాల్లో ఉన్న హై స్కూల్ జాగాలో 5 ఎకరాలు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. ఇంకా 7 నుంచి 7.5 ఎకరాలు మేము బౌండరీ వాళ్ళు కట్టుకుని ఆ 7.5 ఎకరాలు కూడా యూజ్లోకి తెస్తే ప్లే గ్రౌండ్స్ కానీ, పిల్లలందరూ కూడా ముక్తకంఠంతో మాకు క్రికెట్ గ్రౌండ్ కావాలి అని అడిగారు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మొన్న అసెంబ్లీ సెషన్స్లో ఈ హై స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఇవ్వకపోతే ప్రభుత్వం జాగా, హై స్కూల్ జాగా అన్యాక్రాంతం అవుతుందని చెప్పడం లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతో ఈ బడ్జెట్లో కేటాయింపులు ఇస్తూ ఉన్నారు. ముందు అర్జెంటుగా మా ల్యాండ్ మేము సెక్యూర్ చేసుకుని దానిలో సిఎస్ఆర్ నిధుల ద్వారా క్రికెట్ గ్రౌండ్ కానీ ఇతరతర ఫెసిలిటీస్ కల్పిస్తాం. ఈలోపు మేము యుద్ధ ప్రాతిపదికలో మేము చేపట్టాల్సింది ఈ బాత్రూములు, బెంచీలు, ఏదైతే డైనింగ్ హాల్ ఇరుకైపోయింది డైనింగ్ హాల్ పిల్లలు భోజనం చేయడానికి, అలాగే కొన్ని చోట్ల ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు, ఇవన్నీ కూడా మేము 10 రోజుల్లోనే ఏర్పాటు చేసుకునే దిశగా నేను మంత్రి గారికి లెటర్ రాస్తూ ఇమ్మీడియట్ నీడ్ ఏదైతే ఉందో దాన్ని మా ఎన్టీపీసీ నుంచి కానీ, మా ఫార్మా కంపెనీస్ నుంచి కానీ సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకుని ఒక 50 లక్షలన్నా ఒక 10 రోజుల్లో కూలప్ చేయాలని అనుకుంటా ఉన్నాను. దాన్ని ఖర్చు పెడతానని కూడా మాటిస్తూ మరి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి విద్యా ప్రమాణాలు పెంచాలన్న మా విద్యాశాఖ మంత్రి సంకల్పాన్ని
కార్యరూపదాల్చడం కోసం ప్రతి వారం ఒక స్కూల్ విజిట్ పెట్టుకోవాలని చెప్పి మేము మాట్లాడుకున్నాం. తప్పకుండా వారంలో ఒకరోజు ఈ ఎడ్యుకేషన్ మీద మేము టైం ఇచ్చిస్తామని కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా సదుపాయాలు ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుందని సంపూర్ణంగా నమ్మే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ సదుపాయాలు కూడా కలుగజేస్తామని మాటిస్తున్నాం.